ఒకప్పుడు రైతులంటే పంట సాగుతో పాటు పశు పోషణ కూడా చేసేవారు. రాను రాను పరిస్థితులు మారుతున్నాయి. యంత్రాలతో వరి కోతలు చేయడంతో ఎండుగడ్డి బంగారంగా మారింది. సమస్యను అధిగమించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పశుగ్రాసం పెంచేందుకు హరిత గోపాలం పశుగ్రాస పెంపకం పేరుతో రైతులకు ఆర్థిక వెసులుబాటు కల్పించనుంది. పాడి పరిశ్రమకు చేయూత దక్కుతుందని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి పశుపోషణకు అవినవ భావ సంబంధముంది. సాధారణంగా అన్నదాతలు పశువులను మేపుతుంటారు. ఆవులు, గేదెలతో పాటు కోళ్లను పెంచుకుంటారు. వరి పంట కోసిన తర్వాత వచ్చే ఎండుగడ్డి ఆధారంగా పశువులను సాకుతుంటారు. ఆవు, గేదె పాల అమ్మకం ద్వారా అదనపు ఆదాయం పొందేవారు వేల సంఖ్యలో ఉంటారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 4.74 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కూలీలతో కోయించి పనులు ఆరబెట్టి కుప్పవేసి నూర్పిడి చేయటం భరించలేని ఖర్చుగా మారిందని, దీంతో యంత్రాల ద్వారా వరికోత కోయిస్తున్నామని రైతులు చెబుతున్నారు. దీంతో ఎండుగడ్డికి ఇబ్బంది ఏర్పడుతోంది. ఇదివరకంటే కూలీలతో గడ్డి కోపించే వాళ్ళము. ఖర్చు ఎక్కువ అవుతాం వలన మిషన్లతో కోత కోస్తాం, గడ్డి తక్కువ అవుతాం, అంతా కొరతగా ఏర్పడింది. కొరత వలన ప్రభుత్వం వాళ్ళు హరిత గోపాలం అనే ఇది పెట్టారు. చాలా సంతోషపడుతున్నాము. మాకు పాడి గేదెలు ఉన్నాయండి, వ్యవసాయం చేస్తాను. కోత మిషన్ కొయ్యడం వల్ల అది తక్కువైంది బాగా గడ్డి. ఎవరు కొయ్యట్లేదుగా. 190 మంది మిషన్ కట్టింగ్గా దానా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. కేజీ దానా ఇలా పత్తిపిండి కొనాలి 40 రూపాయలు, తౌడు 32 రూపాయలు పడుతుంది. ఆ సాయం చేశారు గేదెలు మేపచ్చు. లేకపోతే ఇట్లా కట్టింగ్కి వెళ్ళిపోతుంది. ఎక్కువగా మేపలాక ఇచ్చేస్తున్నారు. ఈ ఖరీఫ్లో మనుషులతో కోత కోయించిన విస్తీర్ణం చాలా తక్కువగా ఉంది. ఈ పరిణామంతో ప్రస్తుతం పశుగ్రాసం కొరత ఏర్పడింది. విజన్ 2047లో భాగంగా పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి పరిష్కారంగా 100% రాయితీపై హరిత గోపాలం పశుగ్రాస పెంపకం పేరుతో ప్రభుత్వం రైతులకు ఆర్థిక చేయూత అందించేందుకు శ్రీకారం చుట్టింది. రైతులెవరూ పైసా పెట్టుబడి పెట్టకుండా మొత్తం ఉపాధి హామీ పథకం ద్వారానే నిధులు సమకూర్చుకునేందుకు నిర్ణయించారు. ఇదే పరిస్థితి వస్తే పశుసంపద పెరగడంతో పాటు పాల ఉత్పత్తి కూడా ఎక్కువయ్యే అవకాశముందని రైతులు చెబుతున్నారు. వరిగడ్డి ఖర్చులు అంతకుముందు 2,000-3,000 వచ్చేది. ఇప్పుడు 12,000, 11,000, 10,000 అట్లా ఉంది. దూడకు కూడా ఇంతవరకు వరిగడ్డి తోలలేదు. నేను ఈ రేట్ల మీద తోలలేక అట్లా వదిలేశానండి. ఏదో పచ్చగడ్డి తీసుకొచ్చి పెట్టుకుంటున్నాను. ఆ ఫెసిలిటీ ఉంటే ఏదైనా 2 గేదెలు మళ్ళీ పెట్టుకునే ఇది ఉందండి. గడ్డి లేక నేను గేదెలు కూడా తీసేయడం జరిగింది. ఏదైనా ప్రభుత్వం తెలిసి ఏదైనా సహాయం అందిస్తే మళ్ళీ గేదెలు పెట్టుకునే అవకాశం. దానాల ఖర్చు ఈ గడ్డి 20,000 అవుతుందని మేపడానికి ఎవరి కాళ్ళు దడిచి అమ్మేసుకుని ఎవరి పనులు కాళ్ళు వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ ఇది తీసుకుని జాగ్రత్తగా ఇచ్చేస్తే మనకు పశువు సంపద బాగా పెరుగుద్ది. మళ్ళీ వాళ్ళ గేదె కూడా ₹1,00,000 దగ్గర అయిపోయింది. కొనే స్థితిలో లేదు. గవర్నమెంట్ ఏదైనా సహాయం చేసి ఇచ్చేస్తే పాల ఉత్పత్తి పెరుగుద్ది. ఈ పథకం కావాలంటే కనీసం ఎకరం నుంచి గరిష్టంగా 5 ఎకరాల వరకు భూమి ఉండాలి. దానిని చదును చేసి నాట్లు వేసి కోసే వరకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరించనుంది. అన్ని పనులకు విడతల వారీగా వేతనాలు చెల్లిస్తారు. 2 ఏళ్లకు ₹56,488 చెల్లిస్తారు. పశుగ్రాస పెంపకంలో సూపర్ నేపియర్ వంటి మెరుగైన గడ్డి రకాల పెంపకానికే ప్రాధాన్యత ఇస్తారు. పశుపోషణను రైతులు మళ్లీ స్వీకరించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకు సంబంధించి పశుగ్రాసాన్ని పెంపొందించేలా రైతులు పశుగ్రాసం వైపు మళ్లేలా ప్రభుత్వం రైతులకు ఆర్థిక చేయూతనిస్తోంది. ఇప్పటివరకు కూడా పశుపోషణకు దూరంగా ఉన్న రైతులు ప్రభుత్వం చొరవతో మళ్లీ పశుపోషణ వైపు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.